హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న యోయో అనే సాంగ్ మీద ఒక మంచి వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్‌ని చేసుకోండి. ఎలైట్ మోషన్‌ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి యోయో రీల్ 722 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివరి నొక్కిపట్టి రెక్టాంగిల్స్కి మధ్యలో పెట్టండి. ఇలా వస్తుంది. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో 1 అని ఉంది. ఈ బీట్ మార్క్కి వచ్చాను. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, 1 బై 1 తీసుకుందాం. 1 బై 1 చూపిస్తాను కూడా నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను. ఫోటోని కట్ చేశాను. ఇది ఖాళీ ప్లేస్లో యోయో అని ఉంది. మళ్ళీ ఫోటో 2 అని ఉంది. ఇక్కడికి వచ్చాను. ప్లస్ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేయండి. మళ్ళీ ఈ ప్లేస్లో యోయో అని ఉంది. ఇక్కడ నుంచి ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ పెడదాం. ప్లస్ మీడియా, ఫోటోని తీసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ఇంక ఇలా అన్ని ఫొటోస్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే నేను ఇస్తాను. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఉందని. అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది. అది కూడా మీకు తెలుసు. అందులోనే పెట్టాను నేను. పిన్ లిస్ట్లో పెట్టాను. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది, వెతుక్కునే పని లేదని పిన్ లిస్ట్లో పెట్టాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళండి, చూడండి. మీకైతే దొరుకుతుంది సింపుల్గా. నేను వాడుతున్న ఎక్కువ సమాచారం చెప్పకూడదు, ఎందుకంటే అది కొద్దిగా ఇబ్బందికరం. దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి మీరే. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. చాలామంది ఇక్కడే ఇవ్వచ్చు అని అడుగుతున్నారు, కానీ ఇవ్వకూడదండి. నాకు పర్మిషన్ లేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. సో కాబట్టి నేను ఎక్కడైతే పెట్టానో అక్కడికి వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి, మీకు దొరుకుతుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా నేను అందులోనే పెడతాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు అక్కడ నన్ను ఫాలో చేయొచ్చు. ఓకే, నేను చెప్పిన సమాచారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫొటోస్ అన్నీ పెట్టి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఫోటోని పెట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కట్ చేస్తున్నాను. ప్లస్ మీడియా, ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొక ఫోటోని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను. ఫోటోని కట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఫోటో 1 అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్కి పేస్ట్ చేయండి. మీ ఫొటోస్ మొత్తానికి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. వీడియో చేసే విధానం సింపుల్గా ఉంటుంది. మీరు వీడియోని పూర్తిగా చూస్తే చాలు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ని సింపుల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫెస్టివల్స్కి కానీ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ప్రతి వీడియోలో కూడా వివరంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని చాలామంది పెడుతున్నారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, అయిపోయింది. ఫస్ట్కి వచ్చి ప్లే చేశాను. చూడండి, లిరిక్స్ ఫోటో చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 30 APS 60 APS ఎక్స్పోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.